అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ డైరీ ఫార్మర్స్ అడ్డా. ఏంటి వీడియో తీస్తూ ఆపేసి అనుకుంటున్నారా? ఆపలేదండి, గ్యాప్ వచ్చింది. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నాకు టైం సరిపోక రెండోది ఏంటంటే నేను చాలా క్వాలిటీగా తీద్దాం అనుకుంటున్నానండి. ఎంత క్వాలిటీగా అంటే వీడియోకి ఇంప్రూవ్ అవుదాం అనుకుంటున్నాను. కానీ ఏం జరుగుతుందంటే నా ఫస్ట్ నుంచి లాస్ట్ వీడియో వరకు ఇప్పటి వరకు చూడండి, వీడియో క్వాలిటీ ఎక్కడ కనపడదు. అదే మ్యాజిక్. ఇవన్నీ మనకు మామూలే. కానీ సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, డైరీ ఫామ్లో మనం గేదెలకి పాలు తగ్గకుండా ఉండాలన్నా, అలా ఇచ్చే పాలు కొంచెం ఎక్కువగా ఇవ్వాలన్నా మనం కాల్షియం వాడుకుంటామండి. కాల్షియంలో 2 రకాలు ఉన్నాయి. కాల్షియంలో ఒకటేమో జెల్ టైప్ కాల్షియం ఉంది, ఇంకోటి నార్మల్గా మనం రెగ్యులర్గా వాడే కాల్షియం ఉంది. ఆ రెండిట్లో ఏది వాడితే కొంచెం గేదెల పాలు ఎక్కువ వస్తాయని స్టార్ట్ చేసి ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం గేదెలకి కాల్షియం ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, అసలు కాల్షియం ఇవ్వాలా ఇవ్వకూడదా, అవి ఇవ్వడం వల్ల మనకి ఏమైనా నష్టం ఉందా అంటే మనీ. ఇప్పుడు మనం కాల్షియం ఒక 500-600 పెట్టి కొంటాము. దాన్ని డైలీ వాడడం వల్ల మనకి అంటే గేదెల పాలు ఎక్కువ వస్తాయా అన్న డౌట్ మీకు ఉండొచ్చు. అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దండి. ఎందుకంటే కాల్షియం వాడడం వల్ల మనకి ఒక గేదె మీద 100 ml అది డైలీ ఇస్తుంటే మనకి 1/2 లీటర్ మనకి పెరుగుతూ ఉంటాయి. దానివల్ల పెద్ద లాస్ ఏం లేదు. ఖచ్చితంగా మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది. అది ఎలాగో అనేది నా గేదెకి నేను 1 వీక్ 100 ml చొప్పున ఇస్తాను. అసలు పాలు పెరిగినో లేదో నేను వీడియోలో చెప్తాను, మీరు తప్పకుండా చూడు. లేట్ ఎందుకు, ఇంక వీడియోలోకి ఎంటర్ అయిపోదాము. ఇవన్నీ తీసుకోవడానికి మనం వెటనరీ షాప్కి వెళ్ళాలండి. వెటనరీ షాప్ అంటే ద బెస్ట్ షాపే తీసుకోవాలి. ద బెస్ట్ అని నేను ఎందుకంటున్నా అంటే, మా ఊర్లో ఉంది ఒకటే షాపు, అది బెస్ట్ అనే కాకపోయినా మనం తీసుకోవాల్సింది. ఫ్రెండ్స్, ఇదేమో నార్మల్ కాల్షియం. ఇది 5 లీటర్స్ వచ్చేసి 650 రూపీస్ వరకు పడింది. ఇదేమో జెల్ టైపు, ఇది 300 గ్రామ్స్ వచ్చేసి 200 రూపీస్ వరకు పడిందండి. ఇది 300 గ్రామ్స్ 200 రూపీస్ ఎందుకంత కాస్ట్ అంటారంటే, ఇది 1 టైం వాడాలండి. అది గేదెలు అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, డెలివరీ అయ్యే టైంలో ముందుగా అయినా ఇస్తారు, లేదంటే తర్వాత అయినా పాలు తక్కువ ఉండడానికి తర్వాత అయినా ఇస్తారు. అది ఈనిన తర్వాత బాడీ అనేది చల్లబడిన తర్వాత చూసి దాన్ని బట్టి ఇస్తారండి. అందుకే ఇది ఎంత కాస్ట్. గేదెల పాల ఉత్పత్తికి ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అలా కాదండి, దీన్ని దానాలో ఒక గేదెకి 100 ml చొప్పున మనం ఇచ్చుకుంటూ ఉంటాం. దీన్ని మనం డైలీ ఇచ్చుకోవచ్చు. దీన్ని సీల్ చేసిన తర్వాత కూడా మనం ఒకసారి సీల్ చేసిన తర్వాత మళ్ళీ మాటికి వాడుకుంటుండొచ్చు. దీనికి ఏం కాదు. దీన్ని ఒకసారి సీల్ చేసిన తర్వాత పొద్దున వేయాలి, అలాగే సాయంత్రం వెళ్ళి వితిన్ 24 అవర్స్లో మనము ఖచ్చితంగా వాడేసేయాలండి. లేదంటే దీన్ని వాడకుండా పక్కన పడేస్తే మనకి ఇంకా ఉపయోగం ఉండదు అనమాట. ఒకసారి మాత్రం వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. చూసుకున్నట్టయితే మనకి కాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, విటమిన్ D3, విటమిన్ ఈ, అలాగే కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ ఉంటాయండి. అలాగే మనం ఈ జెల్ టైప్లో చూసుకున్నట్లయితే వీటిలో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయండి. అవి కూడా ఐరనిక్ కాల్షియం అండ్ ఐరనిక్ మెగ్నీషియం, ఈ 2 మనకి ఉంటాయి. సో మనం వీటి ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో మనం సపరేట్ చేసుకొని ఒకసారి చూసుకుందాం, వచ్చేయండి. చూస్తున్నారు కదా దీని ఫార్మేషన్ ఎలా ఉందో. అలాగే ఇది కూడా ఒకసారి చూద్దాం. ఎటు నేను వాడేది ఇది 1 టైం యూజ్ కాబట్టి సీల్ తీసేస్తున్నాను. చూడండి ఎంత చిన్నగా ఉందో. నేను సీల్ తీసేయాలన్నమాట. ఇప్పుడు సీల్ తీసేసి A few moments later.
చూస్తున్నారు కదా, ఇదేమో పింక్ కలర్లో ఉంది, ఇదేమో లైక్ కాఫీ కలర్లో ఉందన్నమాట. కలర్ రెండు డిఫరెంట్గా ఉన్నాయి. మనకి చూస్తున్నట్టయితే ఇది చూడండి ఎంత తక్కువ వస్తుందో. ఇది ఎందుకు అంత కాస్ట్ అంటారు? చూస్తున్నారు కదా, మనం ఈ కొంచెం జెల్ టైప్ కాల్షియంని ఒక గేదెకి ఇద్దాం రండి. ఇలా డైరెక్ట్గా ఇస్తే తినదన్నమాట. అందుకే కొంచెం దానా కలిపేసి ఇచ్చామనుకోండి చక్కగా తింటుంది. ఇది రెండో దానికి ఇంకో గేదెకి ఇద్దామండి. ఇంకో గేదెకి ఆ జెల్ టైప్ ఉన్నదాన్ని ఒకదానికి ఇది ఎందుకు ఇచ్చానంటే అది రీసెంట్గా ఈనింది అనమాట. అందుకే కొంచెం పాలు పెరగడానికి జెల్ టైప్ ఇచ్చాను. ఇది నార్మల్గా ఈని 3 నెలలు అవుతుంది. అందుకనే నేను ఈ టైప్ ఆఫ్ కాల్షియం ఇచ్చాను. చూద్దాం ఈ రెండింటికి ఇచ్చేసి డిఫరెన్స్ చూద్దాము. ఒక వరుసగా నేను ఆరు సార్లు ఇద్దాము. 6 సార్లు అంటే డే బై డే, అంటే రోజు మార్చి రోజు ఒక 6 సార్లు చొప్పున ఇచ్చి అసలు పాలు దేనికి ఎక్కువ పెరుగుతుందో, జల్లు ఏది పడితే మనకి కొంచెం ఉపయోగంగా ఉంటుందో చూద్దామా. చూస్తున్నారు కదా, అప్డేట్ అనేది మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తాను. ఏది మంచిగా పర్ఫామ్ చేస్తుంది, అలా అసలు పాలు పెరిగినాయా లేదా, పెరిగితే ఎంత పెరిగినాయి ఇలా వాడడం వల్ల అనేసి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో ఫ్రెండ్స్, 1 వీక్ యూజ్ చేసిన తర్వాత నేను రిజల్ట్ అయితే ఎలాగుందో మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే మొత్తం తీయడం అదంతా టైం ఎక్కువ పట్టిద్ది, మీకు బోర్గా కూడా ఫీల్ అవుతారు లెంత్ ఎక్కువ రావడం వల్ల. సో ఏదైనా కానీ నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు పాలు పెరిగినాయో లేదో, పెరిగితే ఎంత పెరిగినాయో, అసలు ఫస్ట్ పెట్టిన తర్వాత ఎంత పాలు ఇచ్చినాయో, తర్వాత ఎంత ఇచ్చినాయో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ నాకు చేయడానికి కొంచెం నోటీగా ఉంటుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.